జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు వచ్చాము? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు. వీళ్ళు మానుష వ్యూహం పన్నారు, వీళ్ళు అచల వ్యూహం పన్నారు. ఇద్దరిద్దరు ఎదురుగా వచ్చారు. ఇటు పాండవులు ఇటు కౌరవులు ఎదురుగా వచ్చారు. కానీ సడన్ గా ధర్మరాజు ఏం చేశాడు? తన కవచాన్ని వదిలేసి, తన అస్త్రాలను శస్త్రాలను అన్ని వదిలేసి కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఎక్కడికి ధర్మరాజు అలా వెళ్ళాడు, అలా వెళ్తున్నప్పుడు పాండవులు ఏమనుకున్నారు, కౌరవులు ఏమనుకున్నారు, అసలు వెళ్ళి ధర్మరాజు ఏం చేసి వచ్చాడు అనేది చూద్దాం. పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇంకా ఎదురెదురుగా ఉండి ఇంకొన్ని క్షణాలైతే యుద్ధం మొదలవుతుంది అనగా ఒక్కసారిగా ధర్మరాజు తన కవచాన్ని అస్త్రాన్ని శస్త్రాన్ని వదిలేస్తాడు. వదిలేసి అటు కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు, నేను ఈ పిరికి పంద గురించి నాకు మొదటి నుంచి తెలుసు, యుద్ధం అంటే చాలు వెనకడుగు వేస్తాడు, చూడు సిగ్గు ఎగ్గు లేకుండా యుద్ధం మొదలవుతుండగా మన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు, తెలుసు మళ్ళీ సంధి రాయబారం నడుపుతాడేమో అని చెప్పేసి దుర్యోధనుడు అలా మాట్లాడుకుంటుంటారు. కౌరవులు అందరూ ఎగతాళి చేస్తుంటారు ధర్మరాజుని చూసి. ఈయనకేమి అది యుద్ధం చేస్తా అని వచ్చేసి తీరా యుద్ధ సమయంలో మన వైపు వచ్చేస్తున్నాడు అస్త్రశస్త్రాలు వదిలేసి, ఏమైంది ఈయనకి అని కొందరు అనుకుంటారు. మరికొందరు అనుకుంటారు ధర్మరాజు అంత పిరికివాడు కాదు, భీమార్జున నకుల సహదేవులు ఉండగా ఆయనకేంటి సమస్య, ఏదో ఉంది దేనికోసం వస్తున్నాడో ధర్మరాజు తెలుసుకోవాలి అనుకుంటారు. మరోవైపు పాండవుల వైపు అసలు ధర్మరాజు అలా చేసేసరికి భీమార్జున నకుల సహదేవులకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ గుర్రాలను దిగేసి అన్న వెనుకకు వచ్చేస్తుంటారు. ఇంకా మిగిలిన రాజులు సాత్యకి శ్రీకృష్ణుడు వీళ్ళు కూడా వాళ్ళ రథాలు దిగుతారు. దిగి నలుగురు అన్నదమ్ములు ధర్మరాజు దగ్గరికి వచ్చి భీముడు ఇలా అంటాడు, అన్న ఏంటిది నువ్వు ఇలా నడుచుకుంటూ రావడం ఏమన్నా న్యాయమా, మనకేం తక్కువ అని ఇలా శత్రువుల వైపు వెళ్తున్నావు అంటాడు. అర్జునుడు అంటాడు, శత్రువుల మీద యుద్ధం చేసే సన్నాహం అవుతుంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావన్నా అంటాడు. నకులుడు అంటాడు, పగవాళ్ళలో ఉన్న భయం కూడా చచ్చిపోయేలా మన మీద ఇంకా హేళన భావం కలిగేలా ఎటెళ్తున్నావన్నా అని అడుగుతాడు. తర్వాత సహదేవుడు అంటాడు, యుద్ధానికి సిద్ధపడి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటు వెళ్తున్నావు అని చెప్పేసి. నలుగురు మాట్లాడుతుంటారు. అసలు ఏమీ అనడు, అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు కౌరవుల వైపు. వెంటనే సాచికి శ్రీకృష్ణుడిగా అంటాడు, ఏమైంది ఇలా ధర్మరాజు అలా వెళ్ళిపోతున్నాడు అనగానే శ్రీకృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, ఏమీ లేదు, అటువైపు భీష్ముడు కృపుడు ద్రోణుడు శల్యుడు లాంటి పెద్దలు ఉన్నారు, ఏదైనా పని మొదలు పెట్టే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి, నాకు తెలిసి ధర్మరాజు అందుకే వెళ్తున్నాడేమో, మీరేమీ కంగారు పడకండి, మీరంతా ఇక్కడే ఉండండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజు వెంబడి నడుచుకుంటూ వెళ్తాడు. అంటే ఇప్పుడు నలుగురు పాండవులు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వీళ్ళు వెళ్తుంటారు. ఇంకా ధర్మరాజు ముందుగా భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒక్కసారి భీష్ముడికి సాష్టాంగపడి నమస్కారం చేసి, తాత నువ్వు